మండల నాయకులు నాగేష్ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఈఎఫ్ ఉద్యోగస్తుల సంఘ నాయకులు, ఈరోజు మాజీ రుసుల పోరాట సమితి, అదేవిధంగా గౌరవ మానసి ముందుగా మహాజన నేత, దళిత జాతి ముద్దుబిడ్డ అభినవ్ అంబేద్కర్, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వృద్ధుల వితంతువుల వికలాంగుల తోబుట్టువు, ఆరోగ్యశ్రీ ప్రదాత అయినటువంటి మానసి మందకృష్ణ మాదిగ గారికి కోడుమూరు నియోజకవర్గం తరఫున కర్నూలు జిల్లా కమిటీ తరఫున ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాదిగ దండోర పుట్టి 30 సంవత్సరాలు కాబట్టి ఈ సందర్భంగా కూడా మాదిగ దండోరకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనం ఇంతవరకు వక్తులు చాలామంది మాట్లాడుతున్నారు, మాట్లాడడం కూడా పెద్దగా అవకాశం లేనట్టు అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించే విషయం, క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఏదైతే ఉందో పాప పరిహార బలిగా ఆయనకు రావడం జరిగింది. అదే క్రమంలోనే దళితులైనటువంటి వాళ్ళు, అంటరాని కులం పుట్టినటువంటి వాళ్ళు, ప్రత్యేకంగా మాదిగ జాతి అయినటువంటి వాళ్ళు, కృష్ణమాదికి ముందు కృష్ణమాది తర్వాత మనం గమనించట్లయితే మాది కంటే ముందు మాదిగలైనటువంటి వాళ్ళు ఊరికి బయట ఊరికి చివరుంటున్నటువంటి మా జాతిని మేలుకొల్పి మరి 2 క్లాసుల పద్ధతి ఉండేది. అదే క్రమంలోనే మాదిగలు ఊరిలో తిరగాలంటే ముంతకు మూత, మూతికి ముంత, ముడ్డికి తాటాకు కట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ మాదిగ జాతి వాళ్ళు, దళితులటువంటి వాళ్ళు గ్రామంలో తిరిగితే ఎక్కడ అపవిత్రమవుతున్న ఆలోచనతో ఈ యొక్క ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాదిగతో పాటు దాదాపు 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాలు బాగుపడాలంటే అదేవిధంగా ఆర్థికంగాను రాజకీయంగాను ముందుకు రావాలంటే ఖచ్చితంగా మాకంటూ కొన్ని హక్కులు కావాలా, మాకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి రాజకీయ అవకాశాలు మాకు రావాలని ఒక ఆలోచనతో ఆ రోజున అభినవ్ అంబేద్కర్ అనేటువంటి మానసి మందకృష్ణ మాదిగ గారు 1994లో ఈదుగూడని గ్రామంలో మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ రోజున దేశమే మొత్తం కూడా ఎంఆర్పిఎస్లో తిరిగే విధంగా ఆయన చేశాడంటే ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది. ఈరోజు మన గతంలో ఎందుకంటే నిజంగా దాకా వస్తువులు మాట్లాడుతూ 1990లోనే ఒకసారి వర్గీకరణ అయింది. వర్గీకరణ అవడం ద్వారా మాదిమాలతో పాటు 50 కులాలు, అంటే జాతి ఎక్కడ కూడా ఏ జాతికి తెలిసినటువంటి కులాలు చాలా ఉన్నాయి, వారందరూ కూడా సమాన హక్కులు కలిగించాలనే ఆలోచనతో ఆ రోజు వర్గీకరణ చేయడం మొదలుపెట్టింది. గతంలోనే 1990లో ఒకసారి వర్గీకరణ అయింది. అయితే మాకు ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కులం ఏదైతే ఉందో వారు కోర్టుకి వెళ్ళి దాన్ని రివ్యూ చేయడం. అదే క్రమంలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 సంవత్సరంలోనే దాదాపు 22,500 ఉద్యోగాలు ఆ స్థలంలో వచ్చాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే వర్గీకరణ అవడం ద్వారా మాదిగలతో పాటు మాలలతో పాటు ఇంకా 50 కులాలకి సమాన హక్కులు కలుగుతాయని ఒక ఆలోచనతోటి ఆ రోజు చేయడం జరిగింది. ఈరోజు అన్ని కులాలను నమ్ముకున్నాం, అన్ని వర్గాలు నమ్ముకున్నాం. అయితే ప్రస్తుత కాలంలో పైన బీజేపీ ప్రభుత్వం ఉంది, ప్రస్తుతం మనకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వర్గీకరణ అవుతుంది. వర్గీకరణ సాధించే దిశగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. మరొకసారి కృష్ణమాదిగ గారికి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ నాకు అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ నా పేరు ఆంధ్రయ్య, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు.